బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని మలుపులతో ఘర్షణలతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 6 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 7వ వారం మరింత ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇంట్లోకి అడుగుపెట్టిన భరణి ఎలిమినేట్ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. రాము రాథోడ్ తో చివరి ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్లిన భరణి తక్కువ ఓట్లతో బయటకు వెళ్లిపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇక ఈ వారం నామినేషన్ ప్రోమో అయితే నెట్టింట రచ్చ చేస్తున్న స్థాయిలో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయిన సాయి శ్రీనివాస్, తనుజ, రాము రాథోడ్ అలాగే ఒరిజినల్ గ్యాంగ్ నుంచి రీతు నామినేషన్ ప్రక్రియలో హీట్ ఎక్కించారు. రీతు రాము రాథోడ్ ను నామినేట్ చేస్తూ అతనిపై తాను గేమ్ లో కనబడటం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై రాము తీవ్రంగా స్పందిస్తూ కళ్ళను చెక్ చేయించుకో అంటూ రెచ్చిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జోరందుకుంది. రీతు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది. నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడినే అంటూ డ్రామా చేస్తున్నావు అంటూ ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ వారిద్దరి మధ్య మాటల తూటాలు దురుసుగా మారాయి. ఇదే ఎపిసోడ్ లో పికిల్స్ పాప రమ్య మోక్ష, తనుజ మధ్య కూడా టెన్షన్ యాంగిల్ కనిపించింది. తనుజాను నామినేట్ చేస్తూ రమ్య ఆమెను డ్రామా క్వీన్, ఫేక్ అంటూ విమర్శించింది. దానికి తనుజ కూడా బలమైన కౌంటర్ ఇస్తూ డ్రామా క్వీన్ అనుకుంటావో సూపర్ క్వీన్ అనుకుంటావో నీ ఇష్టం, నేనంతే, ఇదే నా ఆట అంటూ గట్టిగా సమాధానమిచ్చింది. ఈ మాటల యుద్ధంతో నామినేషన్ ప్రక్రియ నిన్నెప్పుడూ లేనంతగా హీట్ అయింది. ఇతర కంటెస్టెంట్లు కూడా ఈ వారం గేమ్ లో మరింత యాక్టివ్ గా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్ తో పాటు సోమవారం నామినేషన్ ప్రోమో కూడా బిగ్ బాస్ అభిమానులకు పక్కా ట్రీట్ లా మారింది. ఈ వారం ఎలిమినేషన్ టాస్క్లు, కొత్త జంటల డైనమిక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎన్నెన్నో మలుపులకి తెరలేపేలా ఉన్నాయి.